హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం కార్బమైల్ కాంపౌండ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీని ఏ ఫ్యాక్టర్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చెప్పుకుందాం. అంతకుముందు వీడియోస్లో మనం కార్బమైల్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉన్న కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఎస్టర్స్, యాసిడ్స్, ఎన్హైడ్రైడ్స్, సో వాటిల్లో ఫ్రీక్వెన్సీస్ ఎట్లా చేంజ్ అవుతాయో చూసాము. సో ఈ వీడియోలో ఏంటంటే ఆ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీని ఏ ఫ్యాక్టర్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చెప్పుకుందాం. సో ఇది ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్. సో మనకి ఏంటంటే ఒక క్లియర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ 3 వీడియోస్లో మనం కార్బమైల్ కాంపౌండ్స్ గురించి చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి కాంజుగేషన్ ఎఫెక్ట్. కాంజుగేషన్ ఎఫెక్ట్ అంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్, అంటే మనకి కార్బమైల్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉండాలి, అట్లాగే ఆల్ఫా బీటా పొజిషన్లో డబుల్ బాండ్ ప్రెజెంట్ అయి ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. సో కాంజుగేషన్ ఉండడం వల్ల ఆ కాంజుగేషన్ అనేది స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. అట్లాగే ఆల్డిహైడ్స్లో కూడా, ఇవి ఆల్డిహైడ్స్ కదా, సో అట్లాగే ఇవి బెంజోఫినోన్ అనమాట. సో బెంజోఫినోన్లో కూడా మనకి 1670 ఉంటుంది. అట్లాగే కీటిన్, ఇది కీటిన్. సో దీనికి వచ్చేసి 2150 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుందన్నమాట ఫ్రీక్వెన్సీ. నార్మల్గా అయితే నార్మల్ ఆల్డిహైడ్స్కి అయితే అంటే కాంజుగేషన్ లేనివి, డబుల్ బాండ్ ప్రెజెంట్ లేకుండా అంటే డబుల్ బాండ్ లేకుండా ఉన్న వాటికైతే ఆల్డిహైడ్స్కి 1725. సో ఆ వాల్యూ కన్నా 1690 to 1700 సో డిక్రీజ్ అవుతుంది కదా. అట్లాగే కీటోన్స్, నార్మల్ కీటోన్స్కి 1715 ఉంటుంది. సో మనకి ఇక్కడ కాంజుగేషన్ వల్ల 1690. సో ఈ విధంగా మనకి కాంజుగేషన్ వల్ల స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. కానీ ఎమైడ్స్ అట్లాగే ఎస్టర్స్లో మాత్రం చిన్న చేంజ్ ఉంటుందన్నమాట. ఎమైడ్స్లో అయితే మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎమైడ్స్ తీసుకున్నప్పుడు ఇవి ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మిగిలిన వాటితో కంపేర్ చేసినప్పుడు అవన్నీ తగ్గుతాయి, కానీ ఎమైడ్స్ మాత్రం మనకి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుందన్నమాట. సో ఆపోజిట్ క్వాలిటీ, మిగిలిన అన్ని కాంపౌండ్స్తో పోల్చినప్పుడు ఇది ఆపోజిట్గా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఎమైడ్స్ హయ్యర్ ఫ్రీక్వెన్సీని ఇస్తాయి అంటే కాంజుగేషన్లో ఉన్నప్పుడు. ఎందుకంటే మనకి ఇలా కాంజుగేషన్లో ఉన్నప్పుడు CONH2 మనకి ఇది రెజొనెన్స్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది కదా. సో లోన్ పెయిర్ని ఇస్తుంది ఇది. సో ఇక్కడికి ఆక్సిజన్ గేట్ నెగిటివ్ ఛార్జ్ అండ్ నైట్రోజన్ గేట్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ చూసినట్లయితే మనకి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం వల్ల అవి ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళి సో ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అట్లాగే నైట్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుందన్నమాట. సో మనకి ఈ ఇంటర్మీడియట్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. అట్లాగే మనకి డబుల్ బాండ్ అనేది మైగ్రేట్ అవ్వదు అనమాట. అట్లాగే మనకి ఇక్కడ కార్బన్ చూసినట్లయితే ఇలా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎమైడ్లో ఉన్న కార్బన్ sp2 హైబ్రిడైజ్డ్. సో sp2 హైబ్రిడైజ్డ్ అంటే ఏంటి, ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉండడం అంటే ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటే ఇట్ పుల్స్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ కార్బన్. సో కార్బన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది అనమాట. సో తీసుకోవడం వల్ల మనకి ఈ కార్బన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల ఇది సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటే మనకి బాండ్ పొలారిటీ పెరిగి బాండ్ స్ట్రెంత్ పెరుగుతుంది. సో బాండ్ స్ట్రెంత్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. సో మిగిలిన అన్ని కాంపౌండ్స్తో పోల్చినప్పుడు ఎమైడ్స్ అనేవి కాంజుగేషన్ ఉండడం వల్ల స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. అట్లాగే ఎస్టర్స్ తీసుకున్నట్లయితే మనకి ఎస్టర్స్ నార్మల్గా ఉన్నాయనుకోండి, అంటే ఇలా COOCH3 అని ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు మిగిలిన వాటిలాగానే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. కానీ ఈ కాంజుగేషన్ వచ్చేసి మనకి అదర్ సైడ్ ఉన్నప్పుడు స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మనకి ఎస్టర్స్లో నార్మల్గా ఉన్నట్లయితే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది కాంజుగేషన్. ఆ కాంజుగేషన్ అనేది అదర్ సైడ్ ఉన్నప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి రెజొనెన్స్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ మనకి O అనేది పాజిటివ్ ఛార్జ్, అట్లాగే కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తే అది బేర్ చేయలేదు కాబట్టి ఇట్ పుల్స్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ CO గ్రూప్. సో CO గ్రూప్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ ఆకోవడం వల్ల సో CO గ్రూప్ అనేది స్ట్రెంత్ పెరుగుతుంది. సో CO బాండ్ స్ట్రెంత్ అవ్వడం అంటే మనకి ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ చిన్న చేంజ్ ఉంటుందన్నమాట ఎమైడ్స్లో. అట్లాగే ఎస్టర్స్లో మిగిలిన అన్ని కాంపౌండ్స్లో
కాంజుగేషన్ వల్ల స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. సో ఎమైడ్స్లో పెరుగుతుంది, అట్లాగే ఎస్టర్స్లో కూడా అదర్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే పెరుగుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్స్టిట్యూషన్, రింగ్ ఎఫెక్ట్. సో రింగ్ ఎఫెక్ట్ అంటే రింగ్ సైజు పెరిగే కొద్దీ మనకి ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి రింగ్ స్ట్రెయిన్ పెరుగుతుంది కదా. రింగ్ స్ట్రెయిన్ పెరగడం అంటే యాంగులర్ స్ట్రెయిన్ పెరుగుతుంది. సో యాంగులర్ స్ట్రెయిన్ ఎప్పుడు మనకి ఎలక్ట్రోనెగటివిటీకి యాంటీగా ఉంటుంది. సో దీనివల్ల మనకి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఎక్కువ ఇలా కాంపౌండ్ అనేది చిన్నగా ఉంటే స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి సైక్లోప్రొపనోన్కి ఎక్కువగా ఉంటుంది సైక్లోబ్యూటనోన్ కన్నా. అలాగే సైక్లోపెంటనోన్ కన్నా సైక్లోబ్యూటనోన్కి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సైక్లోప్రొపనోన్ వాల్యూ వచ్చేసి 1720 అనుకుంటే సైక్లోపెంటనోన్కి వాల్యూ 1740. మామూలుగా కీటోన్స్కి మనకి ఎలా ఉంటుంది ఫ్రీక్వెన్సీ 1715 ఉంటుంది కదా. సో వాటికన్నా కూడా వీటికి ఎక్కువగా ఉంటుంది అనమాట. సైక్లోహెప్టనోన్కి ఒక్కదానికే నార్మల్ కీటోన్స్ కన్నా ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది, 1705 ఉంటుంది దీని వాల్యూ, సైక్లోహెప్టనోన్ వాల్యూ. సో ఇది నార్మల్ కీటోన్స్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ అనమాట. సో మనకి రింగ్ సైజ్ పెరిగే కొద్దీ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది మోర్ రింగ్ స్ట్రెయిన్ వల్ల. సో ఓకేనా, రింగ్ స్ట్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉన్న, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉన్న, అది మనకి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ మీద చేంజ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఆ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గడం అట్లాగే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అది ఎట్లా అవుతుందో ఇప్పుడు చూద్దాం. మనకి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉందనుకోండి ఆల్ఫా పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ కింద, అప్పుడు స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంటే అది ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది డ్యూ టు మైనస్ ఐ ఎఫెక్ట్ వల్ల. అంటే ఇది మనం ఆల్రెడీ కీటోన్స్ చెప్పుకున్నాం కదా. అంటే 2 మీథైల్ గ్రూప్స్ ఉంటాయి. అంటే మీథైల్ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కాబట్టి సో మనకి అక్కడ కీటోన్స్కి తగ్గుతుంది. అదే ఆల్డిహైడ్స్కి ఒకటే ఉంటుంది కాబట్టి దానికి పెరుగుతుందని అక్కడ చెప్పుకున్నాం కీటోన్స్ చెప్పుకున్నప్పుడు. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ బాండింగ్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, హైడ్రోజన్ బాండింగ్ కూడా మనకి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. సో యాసిడ్స్ తీసుకున్నాం అనుకోండి, డైల్యూటెడ్ ఫామ్లో అయితే మనకి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 1760 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది. అదే కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో అయితే అది డైమర్ని ఫామ్ చేస్తుంది కదా. అంటే OH బాండ్ ఫామ్ అవ్వడం వల్ల మనకి డైమర్ ఫామ్ అవుతుంది. సో OH బాండ్ ఫామ్ అవ్వడం వల్ల డైమర్ ఫామ్ అవుతుంది. సో మనకి CO బాండ్ లెంత్ అనేది పెరుగుతుంది. సో ఇది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కదా ఈ ఓని. సో అందువల్ల ఈ CO బాండ్ లెంత్ అనేది పెరుగుతుంది. సో CO బాండ్ లెంత్ పెరగడం వల్ల మనకి బాండ్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. సో బాండ్ స్ట్రెంత్ తగ్గడం అంటే నథింగ్ బట్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఆల్సో డిక్రీజెస్. సో ఈ విధంగా మనకి హైడ్రోజన్ బాండింగ్ వల్ల స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. అట్లాగే మీథైల్ సాలిసిలేట్ తీసుకున్నా కూడా అట్లాగే హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవడం వల్ల, హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయిన తర్వాత మనకి CO బాండ్ అనేది లెంత్ పెరగడం వల్ల బాండ్ స్ట్రెంత్ తగ్గి ఫ్రీక్వెన్సీ అనేది 1680కి చేంజ్ అవుతుంది అనమాట. అంటే తగ్గిపోతుంది OH బాండ్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఎమైడ్స్ తీసుకున్నట్లయితే ప్రైమరీ ఎమైడ్స్ అట్లాగే సెకండరీ ఎమైడ్స్ రెండు కూడా కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనకి డైమర్స్ని ఫామ్ చేస్తాయి కదా. హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి OH బాండ్ ఫామ్ అయ్యి మనకి డైమర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ టెర్షియరీ ఎమైడ్స్లో మనకి ఉండదు కదా. అంటే అక్కడ హైడ్రోజన్ ఉండదు మనకి OH బాండ్ ఫామ్ అవడానికి. సో అక్కడ డైమర్ ఫామ్ అవ్వదు కాబట్టి మనకి టెర్షియరీ ఎమైడ్స్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో అట్లాగే డైల్యూటెడ్ ఫామ్లో రెండిట్లో కూడా ఒకటే స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కానీ ప్రైమరీ ఎమైడ్స్ సెకండరీ ఎమైడ్స్ మాత్రం కాన్సన్ట్రేటెడ్ ఫామ్ అట్లాగే డైల్యూటెడ్ ఫామ్లో చేంజ్ అవుతాయి అన్నమాట. సో మనం ఇది క్వశ్చన్ కూడా అడగచ్చు. అంటే డైమర్ ఏది ఫామ్ చేస్తుంది కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో, ప్రైమరీ ఏది ఫామ్ చేయదు అని అడిగినప్పుడు టెర్షియరీ ఎమైడ్ అని చెప్తాం. ఏది ఫామ్ చేస్తుంది అన్నప్పుడు ప్రైమరీ అండ్ సెకండరీ ఎమైడ్ అనేవి ఫామ్ చేస్తుంది అని చెప్తాం అనమాట. ఎందుకంటే అక్కడ హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ అ ఛాన్స్ టు ఫామ్ OH బాండ్. సో అది హైడ్రోజన్ బాండింగ్ గురించి. సో హైడ్రోజన్ బాండింగ్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది.
సో బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే బాండ్ స్ట్రెంత్ డిక్రీజ్ అయ్యి ఫ్రీక్వెన్సీ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఏ ఫ్యాక్టర్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కార్బమైల్ ఫ్రీక్వెన్సీని అని చెప్పేసి ఈ వీడియో. నెక్స్ట్ వచ్చేసి లాక్టోన్స్ అట్లాగే లాక్టేమ్స్ అంటే ఎమైడ్స్ సైక్లిక్ ఫామ్లో ఉంటే వాటిని లాక్టేమ్స్ అంటాము. సో వాటి వాల్యూస్ ఇట్లా ఉంటాయి 6 మెంబర్కి 5 మెంబర్కి అట్లాగే 4 మెంబర్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టర్స్ సైక్లిక్ అయితే వాటిని లాక్టోన్స్ అంటాం. సో వాటి వాల్యూస్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. సో ఇది కార్బమైల్ కాంపౌండ్స్ యొక్క స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీస్. అట్లాగే ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఆల్కహాల్స్కి ఆల్కైన్స్ సో వాటిలో స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీస్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. సో మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కార్బమైల్ కాంపౌండ్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ 3 వీడియోస్ చూస్తే చాలు. మీకు డెఫినెట్గా మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు. సో అట్లాగే మనకి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఇంకొక వీడియో చేస్తాను, అది ఆల్కైన్స్ వాటి ఫ్రీక్వెన్సీస్ ఎట్లా ఉంటాయో చేంజ్ అయ్యే వీడియో. సో ఇది అయితే మనకి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, మాస్ స్పెక్ట్రోస్కోపీ అవి చెప్పుకుందాం. సో మీకు ఇంకా ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అట్లాగే హెచ్పిఎల్సి ఇన్స్ట్రుమెంటేషన్ కాలిబ్రేషన్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఆ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.